త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆఫీస్ బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను గుర్తించిన సిబ్బంది వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన మరణించారు. గన్తో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం మాణిక్ సాహా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అనురాగ్ ధన్ఖడ్ 1994 బ్యాచ్ కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ కొద్దిసేపటి క్రితమే అగర్తలలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జేబీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ఇంకా తన సర్వీసు గన్తో కాల్చుకొని ప్రాథమికంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేది నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన అనేది వెలువడలేదు. ఇక ఈ సమాచారం అందుకున్న వెంటనే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా డీజీపీ కార్యాలయానికి చేరుకొని ఆ తర్వాత డీజీపీని తరలించినటువంటి ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అనురాగ్ ధన్ఖడ్ 1994 బ్యాచ్ కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా తెలుస్తోంది. మే 2025లో ఆయన త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంటే దాదాపు ఆయన 14 నెలల క్రితమే డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేది ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తూ ఉన్నప్పటికీ అసలు ఎలా చనిపోయాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. అయితే ఘటనా స్థలంలో సర్వీస్ గన్ అనేది కూడా ఉండటంతో సర్వీస్ గన్ తోనే కాల్చుకొని చనిపోయాడా లేకపోతే మరెవరైనా హత్యకు పాల్పడ్డారా, హత్యకు పాల్పడి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి డీజీపీ రేంజ్ అధికారి అంటే ఏకంగా డీజీపీనే అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది ప్రస్తుతం త్రిపుర వ్యాప్తంగా కొంత షాకింగ్ గా మారింది. ఇక ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆసుపత్రికి చేరుకొని ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.